లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక భూముల రేట్లు పెరగటం పెరగకపోవటం, సింగపూర్లో వ్యాపారం చేయటమే తేలిగ్గా ఉంది విజయవాడలో అన్నారు. ఏంటి అసలు మీరు విజయవాడకు సంబంధించిన శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఏంటి నిన్న సీఎం గారి వ్యాఖ్యలు విన్నారు కదా, మరి నిజంగానే ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది కదా. మరి అభివృద్ధి జరగాలంటే రేట్లు కూడా హేతుబద్ధంగా ఉండాలి కదా, లేకపోతే ఎట్లా? మరి మీరంతా ఇటువంటి వాటిలో చొరవ తీసుకోవాలి కదా. ఇంతకు ముందు కూడా మీరు ఛానల్లో మనం ఇదే డిస్కషన్ జరిగింది సార్. విజయవాడ నగరంలో అయితే మాత్రం ఇప్పుడు ఒకటి ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ల్యాండ్ పుల్లింగ్ చూసుకునే ముందు ఏం చెప్పారండి, అందరూ కూడా ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు మంచి రేట్లు వస్తాయి ఇక్కడ, మీరు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పన్నారు. ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రేట్లు పెరిగినాయంటే ఎంతవరకు కరెక్ట్ సార్ అది? ఇప్పుడు మనం అన్ని అమరావతిలో పెడుతున్నామని చెప్పినప్పుడు తప్పనిసరిగా అక్కడ ఎవడో కొనేవాడు కానీ అమ్మేవాడు కానీ, అమ్మేవాడికి రూపాయి ఎక్కువ వస్తే అమ్ముతాడు, కొనేవాడికి రూపాయి తక్కువ కావాలని కోరుకుంటాడు. అది వాళ్ళ ఇష్టం. దానికి రోజు రేట్లు పెరుగుతున్నాయి, అద్దెలు పెరుగుతున్నాయి. విజయవాడ అంటే విజయవాడలో ఒక భూతంగా చూపెడుతున్నారు. విజయవాడలో ఇవాళ ఖాళీగా ఉన్న బిల్డింగులు బోర్డు ఉన్నాయి సార్, నాకు తెలుసు చాలా బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి. కాకపోతే రేటు ఇదివరకు 10 రూపాయలు ఉండేది, వాళ్ళు 12 రూపాయలు అవ్వచ్చు, 13 రూపాయలు అవ్వచ్చు. క్రమేపీ విజయవాడ కాదండి, అక్కడ హైదరాబాద్లో పెరిగినాయి అదేవిధంగా. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే కొంత అటు నుంచి ఇటు మారుతుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా స్టాగ్న్ అవ్వచ్చు, అక్కడ పెరుగుతుంది. అంతకుమించి అబ్నార్మల్గా పెరిగింది. ఇప్పుడు మనం ల్యాండ్ పుల్లింగ్ చూసుకోకుండా యాజ్ ఇట్ ఈస్గా నూజివేడి దగ్గర, గన్నవరం దగ్గర కానీ పెట్టుంటే కనుక ఉండేది కాదు. ఈరోజు ఆ రోజు రైతుల దగ్గర 35,000 ఎకరాలు తీసుకున్నారు. మీరు తీసుకున్నప్పుడు మీకు 1200 ఎకరాలు గజానికి 20,000 రూపాయలు వస్తుందని మనం ఆ రోజే మన రైతులకు ఆశ చూపెట్టాం. ఆ రోజు తెలియదు మనకు 2 కోట్లు వద్దు, 3 కోట్లు వద్దు, 4 కోట్లు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఎక్కడ అబ్నార్మల్ రేట్లు అయితే సిటీలో లేవు సార్. బాగా పెరిగిపోయినది అయితే నాకు తెలిసి ఇక్కడ కూర్చొని అనుకోవడమే తప్ప విజయవాడ నగరంలో ఈరోజు కొంటే అమ్మేవాళ్ళు కూడా అమ్మితే కొనేవాళ్ళు కూడా లేరు పరిస్థితులు ఈరోజు. చంద్రబాబు గారు తెలియకుండా మరి చంద్రబాబు ఇప్పుడు అక్కడ ఆ క్యాపిటల్ ప్లేస్లో ఏదన్నా రియల్ ఎస్టేట్ జరగడం జరుగుతుంది అని తప్ప చుట్టుపక్కల అంతా కూడా దెబ్బతినేశారు సార్. యాక్చువల్ ఈ క్యాపిటల్ పేరుతో ఎంతో మంది దెబ్బతినే ఉన్నారు సార్ ఈ రోజు రియల్ ఎస్టేట్. కోట్లు పెట్టి పెట్టుబడి పెరిగిన రేట్లు చాలా తగ్గినాయి సార్ ఇప్పటికి. పెరిగిన రేట్లు చాలా తగ్గినాయి. రేట్లు పెరిగినాయి అంటున్నారు, మీరు రేట్లు తగ్గినాయి అంటున్నారు. మరి తుళ్ళూరు నుంచి కానీ ఇతరత్ర ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. గోపాల్ రెడ్డి గారు ఏ ఊరండి? హలో గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్, వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ కోసం అంటున్నారు సార్. చెప్పండి. ఇది చాలా అనైతికం సార్. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మా గ్రామాల్లోనో కొంచెం ఒక కార్యవర్గం ఉండి మేము అతని ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నుకుంటాము. 5 సంవత్సరాల వరకు వాళ్ళు పార్టీ మారకుండా ఉండడానికి ఏదైనా చట్టం తీసుకొస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు చట్టాలు తీసుకెళ్తే పక్కన పెట్టారు. ఓకే, చట్టం ఉంది మిత్రమా, చట్టంతో సంబంధం లేదన్నారు. చట్టాలు కొందరికి చుట్టాలుగానే ఉంటున్నాయి, మరి ఏం చేద్దాం. తుళ్ళూరు నుంచి నర్సయ్య గారు నమస్కారం, చెప్పండి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? మీ దగ్గరికి అంటే సింగపూరే బెటర్ అంటున్నారు ఆయన. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాస్ గారికి, రాంబాబు గారికి. ఓకే, ఇప్పుడు పేర్లు చేస్తే టైం వేస్ట్ అవుతుంది, మొత్తం అందరికీ అని చెప్పండి సరిపోద్దా సార్? ఆయన చెప్పేది కరెక్టే కానీ రేట్లు విపరీతంగా పెంచొద్దు మీరు అంటున్నారు. కానీ ముందల స్టెప్ అనేది వాళ్ళ నాయకులు వాళ్ళు వాళ్ళకి చెప్పాలి సార్. ముందల వాళ్ళయే కదా ఇల్లు, వాళ్ళెవరు? రైతులే ఇల్లు. ఇక్కడ అద్దెలకి ఇచ్చేది వాళ్ళే. పేదవాళ్ళు ఎవరు ఇట్లా, సన్నగారు ఎవరు ఇట్లా ఇక్కడ ఇల్లు అద్దెలకి ఇచ్చే లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ నాయకులను పిలిచే చెప్పాలా, మీరు పూలింగ్కి భూమి ఇవ్వండి అని వాళ్ళు ఎట్టయితే ఇది చెప్పారో ఇవాళ వాళ్ళ నాయకులకే చెప్పాలి ఆయన. ఓకే, ముందర స్టెప్ వాళ్ళ నుంచి రావాలా, ముందర వాళ్ళని రమ్మనమనండి, అందరూ ఇస్తారు. ఓకే, సో ఇదే ఐడియా బాగానే ఉంది. మరి అట్లయితే శ్రీనివాస్ గారు 33,000 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం మొత్తం 52,000 ఎకరాలు ఉన్నప్పుడు ఇతర సంస్థలు కేటాయించడానికి ప్రభుత్వం దగ్గరే భూమి ఉందండి. అందువలన ఇంకో చోట పెరిగిపోయింది అనే దాని అర్థం లేదు. రెండోది, నిజంగా ఒక దాంట్లో మాత్రం అర్థం ఉందండి వారు మాట్లాడిన దాంట్లో. మిగతా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అవినీతి పెరిగిపోయింది అన్నప్పుడు విజయవాడ దాంట్లో కంటే సింగపూర్లోనే ఎక్కువ వ్యాపారం చేయడం. సింగపూర్ యాక్చువల్ అవినీతి రహితంగానే ఉంటుందని పేరు ఉంది. అందువలన చెప్పారు బ్లాక్ మనీ అంతా అక్కడే ఉంటుందని. సింగపూర్ లో సింగపూర్ ఆయా దేశాల నుంచి అది ఒక మిడిల్ మ్యాన్ కంట్రీగా పేరు పొందినా సరే, కానీ ఆ కంట్రీలో చట్టాలు చాలా స్పష్టంగా ఉంటాయి. కేనింగ్ అంటే తప్పు చేసి లిటరింగ్ చేస్తే వీటి మీద బెత్తం పెట్టుకుని ఉంది. చిన్న డ్రగ్ దొరికితే షూట్అవుట్ చేసే ఈ ప్రపంచంలో ఉన్న దాని గురించి కాదండి. అందువల్ల అవినీతి రహితంగా మన విజయవాడతో పోల్చుకుంటే సింగపూర్లోనే బాగుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు. అవినీతి గురించి కాదు ఆయన మాట్లాడింది, వ్యాపారం చేయటం. ఆయన స్పష్టంగా వ్యాపారం ఇక్కడ ల్యాండ్ అమ్మట్లేదు, ఇక్కడ కంటే బయటికి వెళ్ళి చేసుకుంటారు. లీ కున్ యూ గారని ఈ సింగపూర్ ఒక
పితామహులు ఏం చెప్పారంటే ఆ నగర నిర్మాణం అప్పుడు దాంట్లో నేను ఆల్రెడీ రిపోర్ట్లో వారికి ఇచ్చిందండి ఇచ్చాను. ఓకే. పెద్దవాళ్ళు ఎవరన్నా ముందు చూపుతో ఈ నగరాల్లో మన నగరాల్లో భూమునికి ఆక్రమించుకోవడానికి వీలు లేకుండా సామాన్యులకి మధ్యతరగతి వారికి మిగతా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చూడాలని చెప్పి డ్యూక్ న్యూ గారు మాట్లాడారు. ఓకే. అందువలన ఒక పాయింట్. రెండో పాయింట్ అండి, ఇంత గొప్పగా మన రాష్ట్ర రాజధాని నిర్మాణం చేస్తున్నప్పుడు మీరు ఇందాక సబ్జెక్ట్ ఒక 6 నిమిషం ఇవాళ ప్రత్యేక తరగతి హోదా కానీ విభజన హామీలు కానీ సాధించుకుంటే అక్కడ ఇవాళ ఫిబ్రవరి 20 ఆ రోజు తారీఖు అన్నీ ఉన్నాయి కాబట్టి సాధించుకుంటే ఆ రోజు ఫిబ్రవరి 20 తారీఖున ఆ రోజు ప్రకటించినప్పుడు హిమాచల్ అన్నిటికీ కూడా ప్రత్యేక హోదా విత్ రాయితీలతో సహా సాధించుకుంటే రావాల్సిన లోటు భర్తీ సాధించుకుంటే పక్కన పెద్దలు బీజేపీ ఆయన కూడా ఉన్నారండి, ఇద్దరు కూడా భాగస్వాములు. ఇవాళ సాధించుకుని ఇంత గొడవ పడాల్సిన పని లేదండి. లోటు భర్తీ అంటే ఇప్పుడు కేంద్రం రుణమాఫీ చేసి ఇవాళ లోటు భర్తీ కాదు, 14 ఆర్థిక సంఘం నివేదిక ప్రభుత్వాలు prudent గా ఉండాలి. 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే ఇంకో ప్రభుత్వం అక్కర్లేదా? బిల్లులో ప్రతి సంవత్సరం ఇవ్వాలని లేదండి. మొదటి సంవత్సరం ఏదైతే లోటు భర్తీ ఉందో బిఫోర్ దట్ ఇంకా 5,000 కోట్లు ఈయన దాని గురించి చంద్రబాబు గారే మాట అడగట్లేదు సార్, మీరు లెక్కేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వస్తాయి అదిగా సార్, ప్రజల కోసం మేము అడుగుతాం, తప్పు పట్టట్లేదు సార్. 14,000 కోట్లు తీసుకొచ్చి అజయ్ శ్రీనివాస్ గారికి ఇవ్వలేరు కదా, గవర్నమెంట్ కి రావాల్సిన ప్రకారం ఇస్తున్నారండి. నేను కూడా చెప్తాను, 2,500 కోట్లు ఖర్చు పెట్టారంటే దేనికి ఖర్చు పెట్టారు? పోలవరం కింద పోలవరం రైట్ కెనాల్ ఖర్చు పెడితే 350 ప్లస్ 100 450 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారు. నేను అనేది అక్కడ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంతా 4,000 కోట్లు అండి. ఇవాళ 32,000 కోట్లు అయిందంటే 6,000 కోట్లు ఖర్చు పెట్టండి, 25,000 కోట్లు సంవత్సరానికి 8,000 కోట్లు ఇవ్వాలి. అసలు కేంద్రానికి అప్పు చెప్పేస్తే మాట్లాడతారు ఎందుకు అప్పు చెప్పలేదు. నేను అనేది ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం కాదు కాదు నేను ఒకటి మాత్రం ఆలోచిద్దాం. దెబ్బతి ఉన్నప్పుడు మై హంబుల్ రిక్వెస్ట్, దెబ్బలేదు పాడలేదు ప్రాంతం అయితే మీరు మీరు రాజకీయ నాయకులు మోసాలు చేస్తారు కాబట్టి బీజేపీ వాళ్ళు గత ఏడాది బాగానే ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. 1,90,000 కోట్లు మాకు ఇష్టం ఇచ్చారు సార్, 1,000 కోట్లు ఇచ్చారు సార్. బంగారం ఉంది అక్కడ, ఆంధ్రప్రదేశ్ బంగారం ఉంది ఏంటండి మరి అన్యాయం అండి. ఇవ్వాలని చెప్పండి. ఇదేంటంటే బంగారం రేట్లు ఇస్తే బంగారం జనాలు ఏమన్నా బంగారం చొక్కలు ఏం మాట్లాడతారండి? చెప్పండి సమాధానం. నాకేమి వ్యతిరేకత లేదు, రుణమాఫీ చేసుకోండి ఏమైనా చేసుకోండి. 10,000 కోట్లు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా సరే అది డబ్బు లేని ప్రభుత్వం, బాగా దెబ్బతిన్న ప్రభుత్వం, దెబ్బతిన్న రాష్ట్రం అని ఎవరైనా అనగలరా? ఆర్థికంగా ఆర్థిక వేత్తలు ఎవరైనా అనగలరా? మీరు ఇంత మేధావి కదా, మీరు మేధావి సంఘం అని చెప్తారు కదా, మీరు ఇట్లా మాట్లాడతారండి. బంగారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఏ ప్రభుత్వం బంగారం ఇస్తా నాకు తెలియదు. ఏదండి వెంకయ్య నాయుడు గారు 1,000 కోట్లు ఇచ్చాడు విజయవాడకి, ఇచ్చాడా లేదా? 1,500 కోట్లు రాజధానికి ఇచ్చాడా లేదా? విజయవాడ డబ్బులా కాదా? భూగర్భ ఇప్పుడు మన రాజధాని భూములు రేట్లు పెరగటం చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు అయితే నాకు అర్థం కాదు ఏంటంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి పూర్వ వ్యాఖ్యలకి ఇప్పుడు వ్యాఖ్యలకి సమస్య చూస్తే నాకేం అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? తుళ్ళూరుని సింగపూర్ చేస్తా అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? సింగపూర్లో వ్యాపారం లాగా అక్కడే సుఖం ఉంది, అక్కడికన్నా రేట్లు పెరిగిపోయినాయని మాట్లాడుతున్నారు. ఒక్క విషయాన్ని గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలసీ మీదే డిపెండ్ అయి ఉంటాయి రేట్లు కానీ, అంతే తప్ప నేను నా ఎకరం పొలాన్ని 3 కోట్లకు అమ్మాలని నేను ప్రయత్నిస్తే కొనేవాడు ఉండాలి కదా. డిమాండ్ని క్రియేట్ చేయడంలో మీ పాలసీ ఉంటుంది. మీరు ఏం చేశారు? మీరు ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని ఒక విధానాన్ని తీసుకొచ్చి కొంతమంది రైతాంగం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు మేము ల్యాండ్ పూలింగ్కి ఇస్తే మాకు మళ్ళీ డబ్బులు ఎప్పుడుకో వస్తాయి 5 సంవత్సరాలకి అని చెప్పి అంటే మీకు ఎందుకు కొనేవాళ్ళు ఉన్నారని చెప్పి మంత్రులందరూ చెప్పి ఎన్ఆర్ఐస్ చేత వాళ్ళ చేత తెలుగుదేశం వాళ్ళ చేత అది ₹1 కోటి కొనిపించి అది ల్యాండ్ పూలింగ్ ఇప్పించి ఇట్లా చేసినటువంటి సందర్భాలు ఉంటే ఇప్పుడు ఆ ₹1 1,20,000 1,20,000 అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తారు తప్ప అంటే అప్పుడు ఎకరం ఉంది ఇప్పుడు 1400 గజాలకి రేటు పెరగాలని కోరుకుంటారు కదా. మీకు అద్భుతమైనటువంటి అవకాశం, మీకు 1,400 ఎకరా 1,400 గజాలు ఇస్తున్నాను, ఎకరానికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు, కోట్లు వస్తాయని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి అంటే నువ్వు నీ పాలసీ వల్ల రేట్లు పెరిగాయి. ల్యాండ్ పూలింగ్ తప్ప అంటారా? ల్యాండ్ పూలింగ్ తప్ప అంటలేదు, తప్ప రైట్ అనేది వేరే అంశం. ఆ అంశం విధానం కూడా చాలా దౌర్జన్యంగా చేశారు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అయితే మీరు ఏ పాలసీ అయితే అవలంబించారో
ఆ పాలసీ వల్లే ఈ రకమైన పరిస్థితి వస్తే ఈ పరిస్థితిని దూషించి రైతుల మీద స్థానికుల మీద వేసేటటువంటి ప్రయత్నం మీరు చేయడం ధర్మం కాదు. రెండో అంశం ఏంటంటే మీరు కొనుక్కున్నటువంటి భూములు మీ సృజనా చౌదరి గారు మీ కొనుక్కున్న భూములేమో పెరిగిపోవాలి. చూడాలా అన్ని చూడాలండి, అన్ని చూడాలా? ఆరోపణ నేను సవాల్ చేశాను, మొత్తం ఈడికి బినామీతో ఉండే సమాధానం లేదు. అన్ని చూడవలసినటువంటి అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. రాజకీయాల్లో నేను ఒక ఆరోపణ చేస్తున్నాను, ఈ ఆరోపణకు సమాధానమే లేదు ఇంతవరకు. చంద్రబాబు నాయుడు గారు కావాలని తనకు సంబంధించినటువంటి లోకేష్ మిత్రబృందం చేత వేల ఎకరాలు కొనిపించి అవన్నీ హైప్ చేసుకుని అవన్నీ అమ్ముకోవచ్చు. రాజకీయ ఆరోపణలు చేస్తే రాజకీయ ఆరోపణలు కాదు అంటే రాజకీయ అటగా సార్, వారు మేధావిలాగా మేమేమైనా రాజకీయ ఆరోపణలు చేయకుండా ఎలా ఉంటామండి? రాజకీయ నాయకులు ఖచ్చితంగా రాజకీయ ఆరోపణలు చేస్తాం, కాదని నిరూపించుకోమనండి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నానండి, తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి యోధులు వేల ఎకరాలు కొనుక్కున్న మాట అబద్ధం అని చెప్పమని ఎవరైనా గుండె మీద చేయవేసుకుని వేల ఎకరాలు కొనుక్కొని కోట్లాది రూపాయలు సంపాదించాలని దుర్బుద్ధితో వ్యవహరిస్తూ సామాన్య రైతాంగం ఏమో వాళ్ళేమో రేట్లు పెంచకూడదు, అద్దె రేట్లు పెంచకూడదు, ఎవడో ఇల్లు ఉంటే అది ఇదివరకు 5,000 వస్తే వాళ్ళు 8,000 వస్తే అమ్మో 8,000 పెరిగిపోయిందని గుండెలు బాదుకుంటే లాభమండి. కోట్ల రూపాయలు దండుకొని తింటుంటే ఇసుకల్లోను వాటిల్లోను వీటిల్లోనూ అవేమి కాదు. అక్కడ భూములు పెరిగితేను రైతులేమో ఇల్లు ఇంటి యజమానులు అద్దెకిస్తేనో అదే కొంపలు మునిగిపోయి సింగపూర్ లాగా అయిపోయిందంటే ఈ సింగపూర్ లాగా చేసింది నువ్వు కదా అంటున్నా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా దురదృష్టకరం. కాస్త మర్యాదగా మాట్లాడేటువంటి పరిస్థితి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని గౌరవించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ఆలోచనలో 2 ఉద్దేశాలు ఉండొచ్చు. ఆయన మొదటి నుంచి కూడా ఏంటంటే ఇక్కడ రాజధాని వస్తే సింగపూర్ కంటే మించిపోతుంది, తర్వాత ఏంటంటే ఇక్కడ ఆదాయం కానీ వ్యాపారాలు కానీ చెప్తూ వచ్చాడు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సింగపూర్ కంటే అప్పుడే మించిపోయింది అని చెప్పి సమాజానికి తెలియజేయడానికి కావచ్చు. ఎక్కడైనా కూడా అంటే నేను ఇక్కడ రాజధాని పెట్టడం వల్ల సింగపూర్ కంటే ఎక్కువగా వ్యాపారాలు రేట్లు పెరిగిపోయినాయి, అప్పుడే అభివృద్ధి అనేది ఇట్లా ఈ స్థాయిలో ఉందని చెప్పి చెప్పడం కొరకు కూడా కావచ్చు. ఏదున్నా కూడా కొత్తగా రాజధాని ఏర్పడినప్పుడు కానీ కొన్ని చోట్ల నాకు తెలిసి కొనేవాడే లేడు. కొన్ని చోట్ల అదే అంటే అంతకుముందు డిమాండ్ బాగా ఉన్న రోజు కొత్తగా కొన్ని కాలనీలు, తర్వాత కొన్ని ఇండ్లు ఈ నిర్మాణం జరిగే వరకు అద్దెలు కూడా ఉన్నటువంటి అద్దెలు జరుగుతాయి. అయితే రీజనబుల్ ఉంటే మంచిది. ఆయన అడగడంలో కూడా తప్పు లేదు, కానీ ఆయన ఆ మాట అనే దానికి ముందు విధానాల మీద కాస్త జాగ్రత్తగా ముందుకెళ్తే ఈ ఇబ్బందులు రావు. కానీ బట్ ఆయన అన్నది కూడా కొంతవరకు వాస్తవమే కదా. మరీ ఎక్కువ అయితే ఇండస్ట్రీ వ్యాపారాలు రావాలని ఇబ్బంది. భారీగా అంటే విజయవాడలో ఆయన చెప్తున్నాను శ్రీనివాసరావు గారు అప్పుడు ఆయన స్థానికులండి, నాకు తెలిసి 100% అంత పెరగలేదు సార్. ఏం పెరగలేదు చంద్రబాబు గారు అట్లా సార్. ఈ మాట్లాడింది సార్, ఇప్పుడు మనకి 2 ఏళ్ళు అయిపోతుంది. ఈ పార్టీ మనం తాత్కాలిక క్యాపిటల్ కట్టుకుంటే గవర్నమెంట్ కావాల్సిన బిల్డింగ్, ఇప్పుడు గవర్నమెంట్ కోసం ఎత్తుకుతున్న బిల్డింగ్ అన్ని ప్రైవేట్ తీసుకోవచ్చు కదా. రాజధాని గురించి చెప్పాలండి, అమరావతిలోనేమో తాత్కాలిక రాజధాని ముందు చెప్పారు, తర్వాత మేధా టవర్స్ లో అన్నారు, మళ్ళీ కాదు ఆప్ చేసేయమన్నారు. నిజంగా ఇదే నిర్ణయం కనుక సంవత్సరం క్రితం తీసుకుని ఉంటే గనక 45 కాదు 50 ఎకరాలు కట్టుకుంటే 100-180 కోట్లు నాటే ప్రాబ్లం అండి. చాలా బాగుంది. చదరపు అడుగుకి 3,350 రూపాయలు ఇచ్చి కట్టిస్తూ అద్దెలు పెరిగినాయి అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. 3,350 రూపాయలు ఇచ్చి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రేట్ ఇచ్చి భూమి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కాదు, భూమి మంది 3,350 రూపాయలకేమో మీరు కన్స్ట్రక్షన్ చేపిస్తారు. ఇది అద్దోడేమో 8,000 నుంచి 9,000 పెంటారు, అయిపోయింది అంటారు. ఏమిటి పాలసీ నాకు అర్థం కాలేదు. ఓకే సరే, ఇదేదో ఒక మంచి ప్రశ్న వేశారు. మరి దానికి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సమాధానం వస్తుందో రాదో తెలియదు. ఏదేమైనా ఇటువంటి విషయాల్లో ఒక పాలసీ ప్రకారం జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఈ ఇబ్బందులు రావు. నిజానికి నిన్న కూడా మనం అనుకున్నాం, ఈ రాజధాని మొన్న శంకుస్థాపన చేసిన దాన్ని 1.5 ఏళ్ల క్రితం చేసి ఉంటే ఈ పార్టీకి చంద్రబాబు గారికి మంచి పేరు కూడా వచ్చి ఉండేది, చాలా వరకు పని కూడా జరిగి ఉండేది. సరే ఏదేమైనా ఇప్పుడు మంచి పేరు రాలేదని ఖాయం. మంచిదే దేనికేదో మేము శ్రీనివాస్ గారు, అంబటి రాంబాబు గారు, అలాగే రంగారెడ్డి గారు, జోలకంటి రంగారెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.